కొత్తగా నియోజకవర్గాన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని ఏమన్నా అమరావతిగా మారుస్తారా? నాకు తెలిసి వీళ్ళు గెలుక్కోరు అనుకుంటున్నా. అమరావతి పార్లమెంట్ సీట్ పెట్టరు, మేబీ అమరావతి అసెంబ్లీ సీట్ పెట్టచ్చు, అవును. లేదా గుంటూరు పార్లమెంట్ సీట్కి పేరు మార్చి అమరావతి అని పెట్టాలి. బట్ అది సెంటిమెంటల్ గా దెబ్బతింటారు వాళ్ళు. సరే, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అయితే జరిగిపోద్దా? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అదే అనేది, అది 29 34 అనేది చూడాలి. లెక్క ప్రకారం 29కి జరగాలి. అవును. అయితే అసెంబ్లీల వరకు జరుగుతుంది, పార్లమెంట్ జరగాల. పార్లమెంట్ కూడా జనరల్ గా చేసేయచ్చది. ఎలా చేస్తారనేది చూడాలి. పార్లమెంట్ అయితే అప్పుడు 40 ఏళ్ల క్రితం నిషేధం పెట్టుకున్నారు. మళ్ళీ ఆ బిల్లు ఇప్పుడు 2/3 కావాలా అక్కర్లేదా అన్నది తేలాలి కాన్స్టిట్యూషనల్ పాయింట్ ప్రకారం. మహిళా రిజర్వేషన్ అయితే 34 నుంచి ఆటోమేటిక్ అమలు అవుతుందండి. 34 నుంచి. అది ఇంతకుముందు బిల్లులోనే 23లో పెట్టిన బిల్లు, యాక్సెప్ట్ అయిన బిల్లు ఉంది అది. అవును. అంటే ఇప్పుడు 2009 ముందు కొన్ని నియోజకవర్గాలు ఉండేవి, తర్వాత అవి కలిసిపోయినాయి కదా సార్. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు తెనాలి కానీ ఇవన్నీ అప్పుడు ఉండి అంట కదా, పార్వతీపురం, బొబ్బిలి. ఇప్పుడు కూడా అలాగా ఒకవేళ మీరు అన్నట్టు జనాభా తరుగుదల ఉంది అనుకుంటే కొన్ని నియోజకవర్గాలు మనం లాస్ అవుతామా, కలిసిపోతాయా? అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం 5 ఎంపీ సీట్లు పోతాయి. 5 ఎంపీ సీట్లు అంటే 35 పార్లమెంట్ సీట్లు, ఇదే 35 అసెంబ్లీ సీట్లు కూడా పోయినట్టు. అంటే ఇప్పుడు మనం 18కి పడిపోతామా, 17కి పడిపోతాం? 18 పడిపోతాం, 20కి పడిపోతున్నాం. 5 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లు 25 నుంచి 20కి పడిపోతామని చెప్పారు అనమాట. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టయితే 13 యాడ్ అవుతాయి అనుకున్నాం నిన్నటి వరకు.